హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో బాన్ ఎపిటేట్ యువర్ మెజెస్టీ అనే డ్రామాను ఎపిసోడ్ నెంబర్ 6 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే లాస్ట్ ఎపిసోడ్ లో యువరాజు ఒక మంచి గార్డెన్ కి యాన్షియాంగ్ ని తీసుకొని వెళ్లి తన బ్యాగ్ ని ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాడు కదా. ఇక అదే టైంలో యువరాజు కాలు స్క్విడ్ అయి కింద పడిపోతున్న టైంలో యాన్షియాంగ్ యువరాజుని పట్టుకుందామని ట్రై చేసిన టైంలో యాన్షియాంగ్ కూడా యువరాజు మీద పడిపోతుంది. ఇక ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోతారు. తర్వాత యువరాజు తొందరగా కింది నుంచి పైకి లేచి ఇది నా తప్పు కాదు, నీదే మిస్టేక్, నాదేమీ తప్పు లేదని అంటూ ఉంటాడు. అప్పుడు దానికి యాన్షియాంగ్ అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఎందుకంత టెన్షన్ పడుతున్నారని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో యాన్షియాంగ్ కి చేతికి కొద్దిగా దెబ్బ తగిలి ఉంటుంది. ఇక అది చూసిన యువరాజు నీకు దెబ్బ తగిలింది, రక్తం కూడా వస్తుంది, వైద్యున్ని పిలుస్తానని యువరాజు అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ అలాంటిదేమీ వద్దు, ఇది కామనే, వంటలు చేసేటప్పుడు కూడా చాలా దెబ్బలు తగులుతాయి అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా నా బ్యాగ్ దొరికింది కదా, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను టైం ట్రావెల్ చేసి వచ్చాను కదా, దానికి కారణం ఒక బుక్కే, ఆ బుక్ నా బ్యాగ్ లో ఉందని ఆ బుక్ ని యువరాజుకు చూపిద్దామని యాన్షియాంగ్ హ్యాండ్ బ్యాగ్ లో చూస్తూ ఉంటుంది. కానీ ఆ బ్యాగ్ లో ఆ బుక్ ఉండకపోవడంతో ఏంటి ఎటెళ్ళిపోయింది ఆ బుక్ అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో నాకు ఈ బుక్ ని సాంగ్జే తీసుకువచ్చి ఇచ్చాడని చెప్పడంతో యువరాజు ఇంకా యాన్షియాంగ్ వెళ్లి సాంగ్జేని కలుస్తారు. అయితే సాంగ్జే కూడా నేను ఆ బ్యాగ్ లో బుక్ చూడలేదు అనడంతో నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని అంటూ ఉంటుంది యాన్షియాంగ్. దానికి యువరాజు ఒకసారి ఆలోచించు యాన్షియాంగ్, అతనికి నీ బుక్ దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి అని యువరాజు యాన్షియాంగ్ తో అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ నిజంగానే ఆ బుక్ నా బ్యాగ్ లో ఉండాలి, ఏమైందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడే యువరాజు యాన్షియాంగ్ తో ఇలా అంటూ ఉంటాడు, నీ బుక్ పైనుంచి కిందికి విసిరేసినప్పుడు ఎక్కడైనా పడిపోయిందేమో, నేను నా సైన్యాన్ని పంపించి వెతకమని చెప్తానని అంటూ ఉంటాడు. ఒకవేళ అక్కడ కూడా బుక్ దొరకకపోతే నా సైన్యాన్ని దేశమంతా తిరిగి ఎలానైనా నీ బుక్ ని వెతికించి పెడతానని యువరాజు అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ పక్కా చేస్తారా అని చెప్పి ఇక యాన్షియాంగ్ యువరాజు దగ్గర మాట తీసుకొని వంటశాలలోకి వస్తూ ఉంటుంది. అయితే అదే టైంలో వంటశాలలో కేల్గమ్ తో పాటు మిగిలిన షెఫ్లు డ్రింక్ చేస్తూ ఉంటారు. అయితే యాన్షియాంగ్ వస్తుండటంతో ఆ డ్రింక్ ను దాచిపెడుతూ ఉంటారు. యాన్షియాంగ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు అంటూ ఉంటే ఏం లేదు, ఊరికనే కూర్చున్నామన్నట్లుగా అంటూ ఉంటారు. దానికి యాన్షియాంగ్ నాకేదో స్మెల్ వస్తున్నట్లు అనిపిస్తుంది, ఏంటిదని వాళ్ళు దాచుకున్న మందును తీసి స్మెల్ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఓ మీరందరూ కలిసి డ్రింక్ చేస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది. ఇక అదే టైంలో ఆ షెఫ్ దాచిపెట్టిన మందును తీసి యాన్షియాంగ్ పోసి తాగమని ఇస్తాడు. దీంతో యాన్షియాంగ్ ఆ మందును తాగి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. తన బుక్ పోవడంతో యాన్షియాంగ్ సాంగ్స్ పాడుతూ నా బుక్ పోయిందని డాన్స్ వేస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరికన్నా యాన్షియాంగే ఎక్కువ తాగేసి డాన్సులు వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మిగిలిన వాళ్ళని కూడా నాతో పాటు డాన్స్ వేయండి అని ఫోర్స్ చేస్తుంది. ఫుల్ గా తాగేసి యాన్షియాంగ్ స్పృహ లేకుండా నిద్రపోతుంది. తర్వాత యాన్షియాంగ్ తన గదిలో పడుకొని ఉంటుంది. కేల్గమ్ యాన్షియాంగ్ పక్కనే కూర్చొని ఉంటుంది. ఇక తర్వాత యాన్షియాంగ్ కి స్పృహ వచ్చాక లేచి కూర్చొని అసలు ఏం జరిగింది, నేనేమైనా చేశానా అని అడుగుతూ ఉంటుంది. దానికి కేల్గమ్ యాన్షియాంగ్ ని ఇమిటేట్ చేస్తూ డాన్స్ వేస్తూ నా బుక్ పోయింది అని 100 సార్లు చెప్పావు, ఏమైంది అసలు అని కేల్గమ్ అడుగుతూ ఉంటుంది. దానికి ఆ మాంగు రాంగు అనే పుస్తకం నా బ్యాగ్ లో నుంచి మాయమైంది, నేను ఎలా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా యువరాజుకి భోజనమేమో చేశారని యాన్షియాంగ్ కంగారు పడుతూ ఉంటుంది. దానికి అక్క నువ్వేమి కంగారు పడకు, వేరే షెఫ్ యువరాజుకు వండి ఇచ్చాడని చెప్తూ యువరాజు ఆ పుస్తకం వెతికి పెడతానని చెప్పాడంట కదా అని కేల్గమ్ అంటూ ఉంటుంది. కట్ చేస్తే యువరాజు ఆ రోజు నైట్ చందమామని చూస్తూ యాన్షియాంగ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటుందా, అసలు ఎక్కడి నుంచి వచ్చింది తను, యాన్షియాంగ్ ఇంటికి వెళ్ళిపోతా అన్న మాటల్ని యువరాజు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు యువరాజు మంత్రులతో సమావేశం పెడుతూ ఉంటాడు రాజ్యంలో. అయితే లాస్ట్ టైం సమావేశం జరిగినప్పుడు ఒక రాజు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ రాజుని ఆహ్వానించడానికి 2 మిలియన్ల గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలని మంత్రులు చెప్తూ ఉంటారు కదా. దానికి యువరాజు అదంతా అవసరం లేదు, నార్మల్ గా ఆహ్వానించండి అని చెప్పి వెళ్తాడు కదా. ఈసారి
ఆ యువరాజు ఈ దేశానికి వచ్చినప్పుడు కొన్ని వస్తువులు మాత్రమే ఇచ్చి ఆహ్వానిస్తాడు. ఆ విషయం అంట చైనీస్ రాజుకి అస్సలు నచ్చలేదంట. దీంతో ఆ మంత్రులు యువరాజుకు చెప్తూ ఉంటారు. దానికి యువరాజు లాస్ట్ టైం మీరు ఏమేమి ఇచ్చారు, ఆ యువరాజు గిఫ్ట్ గా ఇచ్చిన వస్తువులు చెప్పమనటంతో అన్ని వస్తువులు చెప్పి ఉంటారు. కానీ అందులో జిమ్సన్ అనే పదార్థం ఉండి ఉండదు. ఆ పదార్థం మెడిసిన్ కి యూజ్ చేస్తారు. అయితే దానికి యువరాజు ఈ జిమ్సన్ కోసమేనా ఇదంతా చేసేది నువ్వు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మంత్రుల్లో నుంచి ఒక అతను మన కొరియా భోజనం అస్సలు నచ్చలేదని సాకులు చెప్తున్నాడు రాజు. ఏ మర్యాద చేసినా నచ్చలేదని సాకు చెప్తున్నాడు. మన భోజనం అస్సలు నచ్చలేదంట అని మంత్రులు రాజుతో అంటూ ఉంటారు. దానికి యువరాజు అయితే మీరు భోజనం పంపడం మానేయండి. అతని దగ్గర 3 షెఫ్లున్నారంట కదా, అతడు నిజంగా పస్తులుంటాడా లేదా వాళ్ళ షెఫ్లు యువరాజు ఆకలి తీరుస్తారో చూద్దామని ఈ సభ ఇంతటితో ముగిసిపోయిందని అంటూ ఉంటారు. యువరాజు ఆ రాజుకి భోజనం పంపించొద్దని చెప్పడంతో మిగిలిన మంత్రులందరూ ఏంటి రాజులా మాట్లాడుతున్నారని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో సాంగ్జీ ఆ మంత్రుల దగ్గరికి వచ్చి యువరాజు నిజంగా అలా చేస్తాడా, యువరాజు చెప్పినట్టు విందామని ఆ మంత్రులని సాంగ్జీ సంధాయిస్తూ ఉంటాడు. కట్ చేస్తే అదే టైంలో మనకు యువరాజు మంత్రి గారు వచ్చి కిచెన్ లో సమావేశం పెడుతూ ఉంటారు కుక్కులతో. మంత్రి ఆ షెఫ్లతో ఇలా అంటూ ఉంటాడు. చైనా నుంచి ఒక రాజు వచ్చాడు, అతని దగ్గర 3 షెఫ్లున్నారంట, వాళ్ళు చాలా ఫేమస్ అని విన్నాను. వాళ్ళు చేసినట్టు ఎవరు కూడా వంట చేయలేదని విన్నాను. మీరు వచ్చిన రాజు కోసం బాగా వంట చేసి ఇంప్రెస్ చేయాలని చెప్తూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ నాకు తెలిసిన చాలా వెరైటీస్ ఉన్నాయి, నా వంటలతో వాళ్ళని ఇంప్రెస్ చేస్తాను అని యాన్షియాంగ్ ఆ మంత్రితో అంటుంది. ఇక అదే టైంలో యువరాజు వెళ్లి వీళ్ళ దేశానికి వచ్చిన చైనీస్ రాజుని ఆహ్వానిస్తూ ఉంటాడు. మీ ప్రయాణం బాగా జరిగిందా అని యువరాజు అంటుండడంతో దానికి ఆ చైనీస్ రాజు కావాలనే ఎటకారంగా నాతో పాటు నా 3 షెఫ్లున్నారు కదా, అందుకొరకే నా ప్రయాణం బాగా జరిగింది. నాతో పాటు ఉన్న షెఫ్లు అన్నిట్లలోనూ స్పెషల్, వాళ్ళు వంట మాత్రమే కాదు వాళ్ళు ఫైట్లలో మాస్టర్లా చేశారని చెప్తూ ఉంటారు. వాళ్ళ షెఫ్ల గురించి యువరాజుకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ షెఫ్ల గురించి విన్న యువరాజు మా రాజ్యంలో కూడా ఒక మంచి షెఫ్ ఉంది, తన భోజనం నీకు తినిపించాలనుకుంటున్నానని యువరాజు అంటూ ఉండడంతో దానికి ఆ చైనీస్ రాజు అవును నేను కూడా విన్నాను, ఆమె చేసిన ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటున్నాను అని వీళ్ళందరూ ట్రేడ్ డీల్ చేసుకోవడానికి రాజ్యంలోకి వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో యాన్షియాంగ్ వచ్చిన గెస్టుల కోసం మంచి ఫుడ్ ని ప్రిపేర్ చేయాలని కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. ఇక తను తన దగ్గరున్న టోఫూతో బటర్ చేసి వంటకాలలో ఆ బటర్ మిక్స్ చేసి చేయాలనుకుంటూ ఉంటుంది. యాన్షియాంగ్ ఆ రాజుల కోసం వంట ప్రిపేర్ చేస్తున్న టైంలో మనకు యువరాజును చూపిస్తూ ఉంటారు. అయితే యువరాజు చైనీస్ రాజు చేసే ట్రేడ్ డీల్ ని చూస్తూ ఉంటాడు. ఇక అది చూసిన యువరాజు మీరు మళ్ళీ మాతో లాస్ట్ టైం చేసిన ట్రేడే చేయాలనుకుంటున్నారు, ఈసారి కొత్తగా ఏమీ యాడ్ చేయలేదు, అంతేకాకుండా మీరు మాకు చాలా తక్కువ కానుకలు ఇచ్చి మా నుండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయని యువరాజు ఆ రాజుతో అంటూ ఉంటాడు. అంతేకాకుండా మీరు కానుకలుగా జిమ్సమ్ ని ఇంకా మా దేశపు అమ్మాయిల్ని అడిగారు, అమ్మాయిల్ని అస్సలు ఇవ్వడానికి వీలు పడదు. ఇక జిమ్సమ్ మాటకు వస్తే మీరిచ్చే కానుకల్ని బట్టి అది మేము మీకు ఇయ్యాలా వద్దా అని డిసైడ్ అవుతామని అంటూ ఉంటాడు. దానికి ఆ చైనీస్ రాజు అయితే నువ్వు చైనా దేశం కింగ్ ని అవమానిస్తున్నావా అని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో యాన్షియాంగ్ వచ్చిన చైనీస్ రాజుల కోసం తినడానికి మంచిగా ఉండటానికి బటర్ తో చేసిన కుకీస్ ని చేస్తూ ఉంటుంది. వాటిని తీసుకువెళ్లి వచ్చిన యువరాజుల ముందు పెట్టి వాటిని ఎలా ప్రిపేర్ చేశాననేది ప్రాసెస్ మొత్తం ఆ చైనీస్ రాజుకి వివరిస్తూ ఉంటుంది. ఇక వాటిని చూసిన యువరాజు ముందుగా తనతో పాటు వచ్చిన షెఫ్లను టేస్ట్ చేయమంటూ ఉంటాడు. ఆ షెఫ్లు ఆ కుకీస్ ని తీసుకొని తింటూ ఉంటే ఆ కుకీస్ అనేవి నోట్లో ఇలా కరిగిపోతూ మ్యాజిక్ లా అనిపిస్తూ ఉంటుంది. ఆ షెఫ్ల ఎక్స్ప్రెషన్స్ చూసిన యువరాజు వెంటనే ఆ కుకీస్ ని తీసుకొని నిజంగా ఇంత టేస్ట్ ఉన్నాయా అన్నట్లుగా యాన్షియాంగ్ చేసిన ఫుడ్ ని టేస్ట్ చేస్తాడు. ఇక యువరాజుకు కూడా మ్యాజిక్ లా అనిపిస్తూ ఉంటాయి, చాలా అంటే చాలా నచ్చేస్తాయి. అప్పుడే యువరాజు ఆ చైనీస్ రాజుతో ఇలా అంటూ ఉంటాడు, తనే నా రాయల్ చెఫ్, నేను మీకు ఇంతకు ముందుకు చెప్పాను కదా తనే వంటలు బాగా చేసేదని యువరాజు చైనీస్ రాజుకి చెప్తూ ఉంటాడు. దానికి ఆ చైనీస్ రాజు మీ షెఫ్ చేసిన వంట నాకు బాగా నచ్చింది, అయితే మనం ఒక డీల్ కొద్దాము, మీ షెఫ్లకి మా షెఫ్లకి కాంపిటీషన్ పెడదాము, ఒకవేళ మీరు విన్ అయితే మీరు మాకు ఎక్స్ట్రా వస్తువులేమి ఇవ్వనక్కర్లేదు, ఒకవేళ మేము విన్ అయితే మేము అడిగినవన్నీ అమ్మాయిలతో సహా మీరు మాకు ఇవ్వాలని ఆ చైనీస్ రాజు అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ కాంపిటీషన్ పెడతారా ఏంటిది, వాళ్ళ చైనీస్ ఫుడ్లు చాలా వెరైటీస్ ఉంటాయి,
వాళ్ళతో నేనెలా కాంపిటీషన్ చేయగలను, అస్సలు ఒప్పుకోవద్దని యువరాజుకి సైగ చేస్తూ ఉంటుంది. తన చేతితో యువరాజుకి నో నో అని సైగ చేస్తూ ఉంటుంది. అది చూసిన యువరాజు యాన్ షియాంగ్ తనతో పాటు ఉన్న మిగిలిన ఇద్దరు షెఫ్లను కూడా పోటీలో పాల్గొనమంటుందేమో అనుకొని ఈ డీల్ కి ఓకే, మీ సైడ్ 3 షెఫ్లు ఉన్నారు, మా సైడ్ కూడా 3 ఉన్నారు, కానీ ఆ పోటీ ఇప్పుడు కాదు త్వరలోనే పెట్టుకుందామని యువరాజు అంటుండడంతో ఒప్పందం చేసుకొని ఆ సమావేశం ముగిచ్చేస్తారు. తర్వాత యాన్ షియాంగ్ వెళ్లి యువరాజుని కలిసి, నేను వాళ్ళతో కాంపిటీషన్ లో పాల్గొంటానని మీకు చెప్పానా, ఒక మాట నన్ను అడిగి కాంపిటీషన్ కి డిసైడ్ అవ్వాల్సింది, వాళ్ళతో నేను ఎలా పోటీ పడగలను, వాళ్ళు ముందే అన్ని ప్రిపేర్ అయి ఉన్నారు, నేను ఇంకా దేనికి ప్రిపేర్ అవ్వలేదని అంటూ ఉంటుంది. దానికి యువరాజు, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావని యువరాజు అంటూ ఉంటాడు. దానికి యాన్ షియాంగ్, నన్ను నమ్మి ఈ దేశం పనంగా పెట్టావు, ఇప్పుడు ఎలా, నేను అస్సలు ఒప్పుకొని ఈ కాంపిటీషన్ కని యాన్ షియాంగ్ అంటూ ఉంటుంది. దానికి యువరాజు, అవునా, అయితే నేను నీకు ఇస్తానన్న బుక్ గురించి మర్చిపో అని అంటూ ఉంటాడు. దానికి యాన్ షియాంగ్, నువ్వు ఆల్రెడీ తెస్తానని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని అంటే, అప్పుడు తెస్తాననే చెప్పాను, ఇప్పుడు ప్రామిస్ చేసి చెప్తున్నాను అని యువరాజు యాన్ షియాంగ్ తో అంటూ ఉంటాడు. అదే టైంలో ఒక మంత్రి రాజమాత దగ్గరికి వెళ్లి జరిగిన విషయం గురించి మొత్తం రాజమాతకి చెప్తూ, రాజ్యం యొక్క భవిష్యత్తు మొత్తం ఒక వంట మనిషి చేతిలో పెట్టడం సరికాదని ఆ మంత్రి రాజమాతతో అంటూ ఉంటాడు. దానికి రాజమాత, యువరాజు కాంపిటీషన్ కి ఒప్పుకొని చాలా తప్పు చేశాడు, యాన్ షియాంగ్ ఎంత మంచి పనిమంతురాలైనా వాళ్ళు 3 షెఫ్లు ఉన్నారు, కాంపిటీషన్ లో ఏదో ఒకటి జరిగేదానికన్నా ముందే మనమే ముందు ఈ కాంపిటీషన్ ని ఎలా ఆపాలో ఆలోచిద్దామని రాజమాత ఆ వ్యక్తితో అంటూ ఉంటుంది. కట్ చేస్తే అదే టైంలో మోగ్జు జేసన్ వెళ్లి కలుస్తుంది. అదే టైంలో జేసన్ మోగ్జుతో, ఈ రోజు యాన్ షియాంగ్ చేసిన వంట ఇదే, ఆ రాజులకి వంట బాగా నచ్చిందంట అని అంటూ ఉంటాడు. దాంతో ఇద్దరు కలిసి యాన్ షియాంగ్ చేసిన కుకీస్ ని తింటూ ఉంటారు. అది తినగానే జేసన్ కి చాలా నచ్చుతుంది. యాన్ షియాంగ్ మంచి పనిమంతురాలే అని పొగుడుతూ ఉంటాడు. అది విన్న మోగ్జుకి చాలా కోపం వచ్చి, ఈ కుకీస్ లో అంత టేస్ట్ ఏముంది, చాలా తీయగా ఉందని మోగ్జు జేసన్ తో అంటూ ఉంటుంది. అంతేకాకుండా జరగబోయే పోటీలో యాన్ షియాంగ్ ని పాల్గొనకోకుండా చేయాలని అంటూ ఉంటుంది. దానికి జేసన్, నువ్వు ఇప్పుడు ఎలాంటి పొరపాటు చేయకోకుండా ఉండు, ఎలాగైనా యాన్ షియాంగ్ ఏదో ఒక రోజు నీ దాసిగా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది, జరగబోయే పోటీలో ఆ చైనీస్ రాజే గెలుస్తాడు, దానికి నేను అన్ని పథకాలు రెడీ చేసి ఉంచాను, ఆ రాజు గెలవడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది, మన యువరాజు ఈ పోటీకి ఎందుకు ఒప్పుకున్నానా అని బాధపడతాడు, చైనీస్ రాజు ఈ కాంపిటీషన్ లో గెలిచాక మన దేశంలో ఉన్న చాలా వాటి మీద అతనికి పై చేయి వస్తుంది, దానివల్ల మనకే లాభం, ఇప్పటి వరకు కామ్ గా ఉండని మోగ్జుతో అంటూ ఉంటాడు. కట్ చేస్తే అదే టైంలో ఒక మంత్రి వెళ్లి ఆ చైనీస్ యువరాజుని కలిసి, ఈ పోటీలో ఎలా అయినా మీరే విన్ అవ్వాలి, మేము మా రాజ్యంలో ఉన్న రాజుని దించేయాలనుకుంటున్నాము అని ఆ మంత్రి చైనీస్ రాజుకి వెండి నాణాలు ఇస్తూ చెప్తూ ఉంటాడు. దానివల్ల నాకేంటి లాభం అని ఆ చైనీస్ రాజు మంత్రితో అంటూ ఉంటాడు. దాంతో ఆ మంత్రి, మీరు కానుకగా 50 మంది అమ్మాయిల్ని అడిగారు కదా, దానికి బదులుగా 100 మందిని తీసుకోండి, ఇంకా మా దేశంలో చాలా ప్లేసుల్లో జింసం ని పండించడానికి పట్టు కావాలని మా యువరాజుకి డిమాండ్ చేయండి, ఖచ్చితంగా మీరు ఈ పోటీలో విన్ అవ్వాలి, మా యువరాజు గారి షెఫ్ చేసిన భోజనం మీరు టేస్ట్ చేశారు కదా, తన నైపుణ్యాలు ఇప్పటికే మీకు అర్థమై ఉంటావి అని ఒక బుక్ ని చూపిస్తూ, ఎలా అయినా మీరు ఈ పోటీని విన్ కావాలి, ఈ బుక్ లో మీరు మా రాజ్యం నుంచి అక్రమంగా తీసుకువెళ్లిన వస్తువుల గురించి, మీరు తీసుకుపోయిన తేదీల గురించి రాసి పెట్టాను, ఈ బుక్ మీకే ఇచ్చి వెళ్తున్నాను, మీరు గనక ఈ పోటీలో విన్ అవ్వకపోతే మీ గురించి అందరికీ తెలిసేలా చేసి వెళ్తామని బెదిరించి వెళ్తూ ఉంటాడు. ఆ మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాక రాజు వాళ్ళ షెఫ్ల దగ్గరికి వచ్చి, ఈ పోటీని మనం ఒక అవకాశంగా తీసుకుందాము, ఖచ్చితంగా మీరు విన్ అవ్వాలి, ఈ రాజ్యంలో ఉన్న చాలా మంది వాళ్ళ దేశ అంతాన్ని వాళ్ళే వాళ్ళ చేతులారా దేశాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నారని యువరాజు ఆ షెఫ్లతో అంటూ ఉంటారు. ఇక అదే టైంలో గాంగిల్ వీళ్ళ మాట్లాడుకునే మాటలన్నీ వింటూ ఉంటాడు. ఇక అక్కడేదో అలికిడి రావడంతో అక్కడున్న చైనీస్ షెఫ్లు తొందరగా అలర్ట్ అయ్యి అక్కడ ఎవరున్నారా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో గాంగిల్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లి యువరాజుని కలిసి అక్కడ జరిగిన విషయమంతా యువరాజుకి చెప్తూ ఉంటాడు. మన మంత్రుల్లో ఉన్న ఒక మంత్రి వెళ్లి ఆ చైనా రాజుని కలిశాడు, మన వెనకాల ఏదో కుట్రలు జరుపుతున్నారని గాంగిల్ యువరాజుతో చెప్తూ ఉంటారు. ఇక అదే టైంలో జేసన్ కొంతమంది మంత్రులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఇదే మనకు మంచి టైము, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మన కొత్త రాజ్యం నిర్మించాలని జేసన్ ఆ మంత్రులను రెచ్చగొడుతూ ఉంటాడు. ఆ మంత్రుల్లో ఒక అతను, మన ఖజానా మొత్తం ఆ చైనీస్ రాజుకి ఇవ్వడం సరి అయిన పద్ధతేనా అని జేసన్ ని అడుగుతూ ఉంటాడు. దానికి జేసన్, రాజ్యం మీద మన పట్టు ఉండాలంటే
ఖచ్చితంగా చైనా రాజు విన్ అవ్వాలి, దానికోసం మనం ఎన్ని పథకాలైనా వెయ్యాలి, మీకు వీలైనంత వరకు ఆ కాంపిటీషన్ లో యాన్జియాంగ్ ఎలా ఓడిపోతుందనేది పథకాలు ఆలోచించండి అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు యాన్షియాంగ్ తన షెఫ్లతో కలిసి మిరపకాయలు గిల్లుతూ ఉంటుంది. అయితే యాన్షియాంగ్ ముందే చెప్తూ ఉంటుంది ఆ మిర్చిని ముట్టుకున్నాక మొహానికి టచ్ చేయొద్దని. అయినా కూడా ఒక షెఫ్ ఆ చేతులతోటే తన మొహాన్ని తూడ్చుకోవడంతో మొహం మొత్తం మండిపోతూ ఉంటుంది. ఇక అదే టైంలో ఏంటి మీరు ఇంత కారంగా ఉందని అంటున్నారు, చూసారా ఈ మిర్చిని తిన్నాను నాకేమీ కాలేదని యాన్షియాంగ్ ఆ మిర్చిని తింటూ ఉంటుంది. ఇక అక్కడున్న షెఫ్లు కూడా నిజంగా కారం లేదా అని ఒక షెఫ్ ఆ మిర్చిని తినడంతో వాళ్ళకు ఫుల్లుగా కారంగా అనిపిస్తూ ఉంటుంది. యాన్షియాంగ్ ఫాస్ట్ నుంచి రావడంతో తనకు ఎక్కువగా కారం అనిపించి ఉండదు. ఇక అదే టైంలో యాన్జియాంగ్ దగ్గరికి యువరాజు మంత్రి వచ్చి మిమ్మల్ని రాజు పిలుస్తున్నాడని యువరాజు దగ్గరికి యాన్జియాంగ్ ని తీసుకుని వెళ్తాడు. యాన్జియాంగ్ ని చూసిన యువరాజు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావని అడగడంతో దానికి యాన్జియాంగ్ చట్నీ చేయడానికి మిర్చీస్ ని పొడి చేద్దామని మిల్లుకు తీసుకువెళ్దామనుకుంటున్నానని యాన్జియాంగ్ యువరాజుతో చెప్పగానే దానికి యువరాజు నేను కూడా నీతో పాటు వస్తాను, వెళ్లి రెడీ కాపో అని యాన్జియాంగ్ ని అంటూ ఉంటాడు. దానికి యాన్జియాంగ్ నిజంగా మీరు నాతో వస్తారా, యువరాజు కూడా బయటికి రావచ్చా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇదంతా మన రాజ్యం కోసమే కదా, ఖచ్చితంగా బయటికి వస్తాను, రెడీ కాపో అంటే నేను ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నానని యాన్జియాంగ్ అంటూ ఉంటుంది. దానికి యువరాజు ఒక రాజు రాయల్ షెఫ్ ఇలానే నాతో బయటికి వస్తుందా అని అంటుండడంతో నా దగ్గర వేరే డ్రెస్సులు లేవు, కేల్గమ్యే ఉన్నాయి, అవే వేసుకుంటున్నానని అనడంతో ముందే యువరాజు యాన్జియాంగ్ బయటికి వెళ్తుందని తెలిసి తన కోసం మంచి డ్రెస్సులు కాస్మెటిక్స్ అన్ని తెచ్చి ఉంటాడు. ఇక యువరాజు వెళ్లి యాన్జియాంగ్ ని ఆ డ్రెస్ వేసుకుని రమ్మని చెప్తాడు. దీంతో యాన్జియాంగ్ వెళ్లి కొన్ని డ్రెస్సులు వేసుకొని చూపిస్తూ ఉంది. ఇక యువరాజుకి లాస్ట్ లో ఒక డ్రెస్ నచ్చడంతో దాన్నే వేసుకుని యాన్జియాంగ్ యువరాజుతో పాటు ఆ మిర్చీస్ ని పొడి చేపించడానికి బయటికి వెళ్తూ ఉంటుంది. యాన్జియాంగ్ యువరాజుతో పాటు ఆ మిర్చీస్ ని పొడి చేయడానికి సంతకు వెళ్తుంది. యాన్జియాంగ్ మార్కెట్ లో ఉన్న వస్తువులన్నిటిని చూసి చాలా ఎక్సైట్మెంట్ అవుతూ ఉంటుంది. ఇక అదే టైంలో యాన్జియాంగ్ కి మాంగు రాంగు బుక్ కు తగిలించిన నేమ్ ట్యాగ్ కనిపిస్తుంది. దాన్ని చూసిన యాన్జియాంగ్ ఇది ఆ బుక్ పైన ఉంది కదా అని చూసి మళ్ళీ దాన్ని అక్కడే పెట్టేస్తుంది. ఇక అది చూసిన యువరాజు యాన్జియాంగ్ కి అది నచ్చిందనుకొని కొనాలనుకుంటూ ఉంటాడు. ఇక యాన్జియాంగ్ మిల్లు దగ్గరికి వెళ్లి ఆ మిర్చీస్ ని పట్టించడానికి తీసుకొని ఉంటుంది. ఇక యువరాజు నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళీ వస్తానని యాన్జియాంగ్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక యాన్జియాంగ్ ఏమో ఆ మిర్చి అతనితో మిర్చీలు ఇచ్చి మంచిగా పట్టండి అని చెప్తూ ఉంటుంది. యువరాజు మళ్ళీ సంతలోకి వచ్చి యాన్జియాంగ్ కోసం కొన్ని వస్తువులు తీసుకొని ఉంటాడు. అంతేకాకుండా యాన్జియాంగ్ ఇష్టపడిన ఆ మాంగు రాంగు బుక్ పైన ఉన్న ట్యాగ్ ని కూడా తీసుకొని ఉంటాడు. ఇక యాన్జియాంగ్ ఆ మిర్చీస్ ని పిండి చేపించి యువరాజు కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. యువరాజు ఇంకా రాకపోవడంతో సంత మొత్తం తిరిగి చూద్దామని యాన్జియాంగ్ వెళ్తుంది. అప్పుడే యువరాజు యాన్జియాంగ్ ఉండే ప్లేస్ కు వచ్చి కారం పట్టించడానికి ఇంత టైం పడుతుందా అని అనుకుంటూ ఉంటాడు. వర్షం పడుతూ ఉంటుంది. రాజ్యంలో ఎండబెట్టిన మిరపకాయలన్నీ తడుస్తూ ఉంటాయి. కేల్గమ్ వెళ్లి అయ్యో ఆ మిరపకాయలు తడుస్తున్నాయని తీస్తూ ఉంటుంది. అప్పుడే ఆ చైనీస్ రాజు షెఫ్ కేల్గమ్ దగ్గరికి వచ్చి ఆ మిర్చీస్ ని తిని టేస్ట్ చేస్తుంది. ఇక ఆమెను చూసిన కేల్గమ్ ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. దాంతో అమ్మాయి ఆ చైనీస్ రాజు షెఫ్ అని చెప్పడంతో కేల్గమ్ తొందరగా కిచెన్ లోకి వెళ్లి ఆ చైనీస్ రాజు షెఫ్ వచ్చింది మన రాజ్యంలోకి అని చెప్తూ ఉంటుంది ఆ షెఫ్లకు. అప్పుడే వాళ్ళు కిచెన్ లో వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటారు. అదే టైంలో వెజిటేబుల్స్ కట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి ఆ చైనీస్ రాజు షెఫ్ అయిన ఫిక్షియు ఈ కుక్కుల దగ్గరికి వచ్చి వాళ్లకు కత్తి పట్టుకోవడమే రాదు అని అవమానిస్తూ ఉంటుంది. అది విన్నా ఆ షెఫ్లు మేము 10 years నుంచి రాజుగారికి వంట చేసి పెడుతున్నాము, ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని అవమానిస్తావు, అయితే ఒక పోటీ పెట్టుకుందాము, నువ్వు బాగా వెజిటేబుల్స్ కట్ చేస్తావా, నేను బాగా వెజిటేబుల్స్ కట్ చేస్తామా అని వీళ్ళు పోటీ పెట్టుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో మనకు యువరాజును చూపిస్తూ ఉంటారు. యాన్జియాంగ్ ఇంకా రాకపోవడంతో యువరాజు యాన్జియాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. యువరాజు దగ్గరున్న సైనికుణ్ణి యాన్జియాంగ్ కి దారి కూడా తెలియదు, ఎక్కడుందో చూడమని చెప్తూ ఉంటాడు. దాంతో అతను వెతకడానికి వెళ్తూ ఉంటాడు. ఇక అదే టైంలో యాన్జియాంగ్ ఫ్లవర్స్ తీసుకొని యువరాజు దగ్గరికి వస్తుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నానని యువరాజు యాన్జియాంగ్ తో అంటూ ఉండడంతో దానికి యాన్జియాంగ్ నేను కూడా వెయిట్ చేశాను, మీరు రాకపోవడంతో ఫ్లవర్స్ తీసుకువద్దామని వెళ్లి
వెళ్ళాను. ఈ ఫ్లవర్స్ వల్ల మీకు మనసు శాంతిగా ఉంటుంది, అందుకొరకే ఈ ఫ్లవర్స్ తేవడానికి వెళ్ళానని యాన్ జియాంగ్ చెప్తూ ఉంటుంది. అప్పుడే యాన్ జియాంగ్ ఎదురుగా ఒక బండి రావడంతో యువరాజు యాన్ జియాంగ్ ని పక్కకు తప్పిస్తున్న టైంలో ఆ పూలు కింద పడిపోతాయి. దీంతో యాన్ జియాంగ్ ఆ ఫ్లవర్స్ కింద పడిపోయాయని కింద పడ్డ ఫ్లవర్స్ ని తీస్తూ ఉంటుంది. దానికి యువరాజు, ఇక్కడే టైం వేస్ట్ చేయకు, నీకు నేను వేరే ఫ్లవర్స్ కొనిచ్చి ఇస్తానులే పదా వెళ్దామని అంటూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, ఈ ఫ్లవర్స్ మీకోసమే తీసుకువచ్చాను, ఇవి మీ దగ్గర పెడితే మనశ్శాంతిగా ఉంటుందని తీసుకువచ్చానని అంటుండటంతో దానికి యువరాజు, ఇంకా నా గురించి కాదు ఆలోచించాల్సింది, నువ్వు కాంపిటీషన్ గురించి ఆలోచించు అని యువరాజు యాన్ జియాంగ్ తో అంటూ కింద పడిపోయిన ఫ్లవర్స్ ని యాన్ జియాంగ్ కి తీసిస్తూ ఉంటాడు. కింద పడ్డ ఆ పూలను తీస్తున్న టైంలో యువరాజు మొహానికి బురద అంటుకుంటూ ఉంటుంది. అప్పుడే వర్షం పడటంతో బురద ఉండి ఉంటుంది. ఇక అది చూసిన యాన్ జియాంగ్ నవ్వుతూ ఉంటుంది. మీ మొహానికి ఉన్న బురదని క్లీన్ చేస్తా అనేసి ఇక యువరాజుకు అంటిన బురదని క్లీన్ చేద్దామని యాన్ జియాంగ్ చేతితో యువరాజు మొహాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. కానీ యాన్ జియాంగ్ చేతికి ఉన్న బురద ఇంకా అంటుకుంటూ ఉంటుంది యువరాజు మొహానికి. అది చూసిన యువరాజు, ఏం చేస్తున్నావు నువ్వు, నాకు బురద అంటిస్తున్నావా అని యాన్ జియాంగ్ మొఖానికి కూడా బురద అంటించేస్తాడు. కట్ చేస్తే యువరాజు ఇంకా యాన్ జియాంగ్ నడుచుకుంటూ మెహల్ కి వస్తూ ఉంటారు. అదే టైంలో యువరాజు యాన్ జియాంగ్ తో, నీ మొహానికి బురద అంటడం వల్ల ఇంకా అందం పెరిగిందని అంటూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, నీకు కూడా బురద అంటినందుకు నువ్వు కూడా అందంగానే కనిపిస్తున్నావులే అని యాన్ జియాంగ్ యువరాజ్ తో అంటూ ఉంటుంది. ఇక అంతేకాకుండా ఇంతసేపు మహల్ ని విడిచిపెట్టి వచ్చినందుకు ప్రాబ్లం ఏమీ అవ్వదు కదా అని యాన్ జియాంగ్ యువరాజ్ ని అంటూ ఉంటుంది. దానికి యువరాజు, ఇదంతా కాంపిటీషన్ కోసమే కదా కష్టపడేదని యువరాజు అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ పోటీలో గెలుస్తావని నమ్మకం ఉందా అని యువరాజు యాన్ జియాంగ్ తో అంటూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, కన్ఫర్మ్ గా చెప్పలేను కానీ నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని యువరాజ్ తో అంటూ ఉంటుంది. ఇక యువరాజు, నువ్వేం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నావని యాన్ జియాంగ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, ఆ రోజు ఫస్ట్ టైం నువ్వు తిన్నావు కదా నా చేతి వంటను, అప్పుడు కేల్గం కూడా ఉండింది, అందులో వేసిన సాస్ ని చేయాలనుకుంటున్నానని యాన్ జియాంగ్ అంటూ ఉంటుంది. దానికి యువరాజు, యాన్ జియాంగ్ ని చెయ్యి ఒకసారి ఇవ్వు అని యాన్ జియాంగ్ చేతిలో యాన్ జియాంగ్ సంతలో చూసిన మాంగురాంగు బుక్ పైనున్న ట్యాగ్ ని యువరాజు యాన్ జియాంగ్ చేతిలో పెడతాడు. అది చూసిన యాన్ జియాంగ్, ఏంటి ఇతనికి ఇది కొనాలనే ఆలోచన ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో యువరాజు, నువ్వు నాకు ఫ్లవర్స్ గిఫ్ట్ గా ఇచ్చినందుకు గాను నేను నీకు ఇస్తున్నానని తనకు చాలా గిఫ్ట్లు ఇచ్చి రాజ్యంలోకి వెళ్తూ ఉంటాడు. ఇక ఆ గిఫ్ట్లన్నీ చూసిన యాన్ జియాంగ్, వీటిని రాజ్యంలోకి తీసుకువెళ్లడానికి కొంచెం హెల్ప్ చేయని అంటూ ఉంటుంది. అయినా కూడా యువరాజు తన గదిలోకి వెళ్లి యాన్ జియాంగ్ ఇచ్చిన ఫ్లవర్స్ ని ఒక కుండీలో పెట్టి ఆ ఫ్లవర్స్ కి యువరాజు వాటర్ పోస్తూ ఉంటాడు. అదే టైంలో యాన్ జియాంగ్ యువరాజు ఇచ్చిన గిఫ్ట్లను చూసి, యువరాజు నా కోసం ఇంత చేశాడు, నేను ఒకవేళ కాంపిటీషన్ లో ఓడిపోతే నా మొహం ఎలా చూపించుకోవాలని అనుకుంటూ ఉంటుంది. తర్వాత యాన్ జియాంగ్ కిచెన్ లోకి వస్తూ ఉంటుంది. కిచెన్ బయట నుంచి ఆ చైనీస్ షెఫ్ బయటికి వెళ్తూ యాన్ జియాంగ్ ని చూసి, నువ్వేనా ఆ ముఖ్య రాయల్ షెఫ్ వి, ఈ రోజు నా చేతుల్లో బ్రతికిపోయావు, నీ అదృష్టం బాగుంది అని అంటూ ఉంటుంది. దానికి యాన్ జియాంగ్, ఈ అమ్మాయి చాలా ఎక్కువగా మాట్లాడుతుందని కిచెన్ లోపలికి వెళ్లి ఉంటుంది. కిచెన్ లోపల చాలా వెజిటేబుల్స్ కట్ చేసి కిచెన్ లోపల చాలా గలీజ్ అయి ఉంటుంది. దాన్ని చూసిన యాన్ జియాంగ్ ఏమైందని కేల్గం ని అడగడంతో, ఆ అమ్మాయితో మన షెఫ్లు వెజిటేబుల్స్ ఎవరు బాగా కట్ చేస్తారని కాంపిటీషన్ పెట్టుకున్నారు, ఆ అమ్మాయి కటింగ్ ని చూసి మన షెఫ్లే ఆశ్చర్యపోయారని కేల్గం చెప్తూ ఉంటుంది. దానికి యాన్ జియాంగ్, దీనికే డీలా పడిపోయారా, బయట రాజ్యం నుంచి ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని ఓడిస్తుందని అనుకుంటున్నారా, మనం వాళ్ళ మీద గెలవాలి, గెలిచి తీరాలని వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తూ యాన్ జియాంగ్ మాట్లాడుతూ ఉంటుంది. యాన్ జియాంగ్ మాటలకు అక్కడున్న షెఫ్లు, మనం గెలవాలి, గెలిచి తీరుతాము, నీ వెనకాల మేము నిలబడతామని అంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ చైనీస్ రాజు వాళ్ళ షెఫ్ తన రాజు దగ్గరికి వెళ్లి వీళ్ళ రాజ్యంలో ఉన్న షెఫ్ల గురించి చెప్తూ ఉంటుంది. వాళ్ళ అసలు చాకులు పట్టుకోవడమే రావట్లేదు, వాళ్ళు ఎలా ఈ కాంపిటీషన్ లో విన్ అవుతారని అంటూ ఉంటుంది. దానికి ఆ చైనీస్ రాజు, మరి ఆ రాయల్ షెఫ్ సంగతి ఏంటి అని అంటే, ఆ టైంలో ఆ అమ్మాయి అక్కడ లేదనటంతో నువ్వు వెళ్లి టైం వేస్ట్ చేసొచ్చావా అని అమ్మాయిని అంటూ ఉంటారు. దానికి అమ్మాయి తను తీసుకొచ్చిన మిర్చిని చూపిస్తూ తను ఏం వంటకం చేస్తుందో ఈ మిర్చిని బట్టి చెప్పవచ్చని ఆ చైనీస్ రాజుతో ఆ షెఫ్లు అంటూ ఉంటారు. ఇక అప్పుడే ఆ చైనీస్ రాజు, నాకు కూడా ఈ పోటీ మీద చాలా ఆతృతగా ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం, ఆ రాయల్ షెఫ్ ఎలాంటి వంటలు చేస్తుందో చూద్దామని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు కాంపిటీషన్ కి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్లేస్ సాంగ్ జే ఇంకా వాళ్ళ డాడీ ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎలా అయినా ఈ పోటీలో విన్ అవ్వాలి,
సాంగ్జే వాళ్ళ డాడీ సాంగ్జేతో అంటూ ఉంటాడు, దానికి సాంగ్జే ఎలా అయినా విన్ అవుతాం మనమే, నా కండ్లు ఎప్పుడు మోగ్జూ మీదనే ఉంటాయి, తనని ఎప్పుడు విన్ అవ్వకోకుండా చూస్తాను అని కాంపిటీషన్ యాన్షియాంగ్ విన్ అయ్యేలా చెయ్యాలని మాట్లాడుకుంటూ చర్చించడం కోసం వెళ్తూ ఉంటారు. అయితే కాంపిటీషన్ లో ఎలాంటి ఫుడ్ వండాలనేది ఒక వుడ్ స్కేల్ పైన రాసి ఒక బౌల్లో పెట్టి ఉంటారు. వాటిని సెలెక్ట్ చేయాలి. 3 రౌండ్లు ఉండి ఉంటాయి. ఆ రౌండ్ లో ఏ ఫుడ్ వస్తే ఆ ఫుడ్ ని షఫుల్ చేస్తూ ఉండాలి. అయితే మొదటగా యువరాజు ఇంకా ఆ చైనీస్ రాజు ఏ ఫుడ్ వండాలనేది ఆ స్కేల్ లో నుంచి తీసి సెలెక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో మీట్ తో కూడిన ఫుడ్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని లాంటి ఫుడ్ చేసి ఉండాలి అని చైనీస్ రాజు షరతు పెట్టి ఉంటాడు. ఇక రెండవ రౌండ్ లో వంటను సెలెక్ట్ చేయడానికి యువరాజు యాన్షియాంగ్ ని వెళ్ళమంటాడు. ఆ తర్వాత ఆ చైనీస్ రాజు కూడా తన షెఫ్ లో ఇంపార్టెంట్ అయిన షెఫ్ ని వెళ్లి సెలెక్ట్ చేయమంటాడు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి సెకండ్ రౌండ్ వంటను సెలెక్ట్ చేస్తారు. అయితే సెకండ్ రౌండ్ లో చిన్న చేంజ్ చేద్దామని యువరాజు అంటూ ఉంటాడు. మా వంటలు మీరు, మీ వంటలు మేము ప్రిపేర్ చేద్దాము అని యువరాజు వాళ్లకు చెప్తూ ఉంటాడు. ఆ డీల్ కి చైనా రాజు ఓకే చెప్తాడు. థర్డ్ రౌండ్ లో యువరాజు వాళ్ళ బాబాయ్ ని సెలెక్ట్ చేయమని చెప్తాడు. థర్డ్ రౌండ్ లో యువరాజు వాళ్ళ బాబాయ్ ఒక వంటకాన్ని సెలెక్ట్ చేస్తాడు. దాంట్లో సూపులు వచ్చి ఉంటాయి. ఆ సూప్ చేయడంలో చైనా షెఫ్లు ఎక్స్పర్ట్ అయి ఉంటారు. మూడవ రౌండ్ చాలా రిస్క్ అయిందని అక్కడున్న మంత్రులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో యువరాజు ఆ సూప్ లో యూజ్ చేయడానికి మా రాజ్యపు ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేయాలని కండిషన్ పెడతాడు. దానికి ఆ చైనా రాజు, నీ కండిషన్ నేను ఒప్పుకోవాలంటే ఇంతకు ముందు జరిగిన ఒప్పందాలు కాక నాకు నివాళ కింద 100 మంది అమ్మాయిల్ని ఇవ్వాలి, అంతేకాకుండా జింసం ని పండించే పూర్తి అధికారం మాదే అయి ఉండాలి అని ఆ చైనీస్ రాజు అంటూ ఉంటాడు. దానికి యువరాజు కూడా కొన్ని షరతులు పెట్టి ఓకేనని ఒప్పుకుంటాడు. రాబోయే 5 రోజుల్లో ఈ పోటీ జరగబోతుంది. ఆ లోపు సామాగ్రిని మొత్తం రెడీ చేసుకోవాలని యువరాజు చెప్పి ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము. మిగిలిన ఎపిసోడ్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన వెంటనే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.